తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఖైరతాబాద్ లో ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే వినాయకుడు 11 రోజుల పాటు జరిగే ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ మేళాలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండే కాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తండోపతండాలుగా వచ్చి భారీగా భక్తులు వచ్చి 11వ రోజు గణేష నిమజ్జనం హుసేన్ సాగర్ లోని చేయడం జరుగుతుంది. 1954లో ఖైరతాబాద్ కౌన్సిలర్ గా ఉన్న సింగిరి శంకరయ్య గణేష్ ఉత్సవాలను నిర్వహించడం ప్రారంభించాడు. 1954లో ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టి ఉత్సవాలు 60 ఏళ్ల వరకు ఒక్కొక్క అడుగు పెంచుతూ 2014 నుండి ఒక్కొక్క అడుగు తగ్గిస్తూ వస్తున్నారు. విగ్రహం ఎత్తు తగ్గిన రూపకల్పనలో ప్రతి సంవత్సరం వైవిధ్యత చాటుతున్నారు. ప్రస్తుతం సింగిరి శంకరయ్య సోదరుడైన సింగిరి సుదర్శన్ వినాయకుడి ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ఆనవాయితీ ప్రకారం ఉదయం పద్మశాలిలో పూజలు చేస్తారు. 60 అడుగుల భారీ చేనేత నూలు కండువ, 60 అడుగుల గాయత్రి యజ్ఞోపవితాన్ని చేనేత కార్మికులు ప్రత్యేకంగా చేయించి ఖైరతాబాద్ గణనాథుడికి సమర్పిస్తారు. తొలినాళ్ళు హైదరాబాద్ నగరం అంతా వినాయకులను నిమజ్జనం చేసిన ఇక్కడ మాత్రం 20 నుంచి నెల రోజుల వరకు ఉత్సవాలను నిర్వహిస్తారు. 1960లో ఏనుగుపై ఊరేగిస్తూ సాగర్ కు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. 11 అడుగుల విగ్రహాన్ని తయారు చేసినప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. 1982లో భాగ్యనగర్ గణేష ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ నిర్వాహకులను కలిసి 11వ రోజు నిమజ్జనం చేయాలని కోరారు. 1982లో 2 పడవలను కలిపి వాటిపై విగ్రహాన్ని హుసేన్ సాగర్ మధ్యలో తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. ఇక్కడ మొదటి నుంచి లడ్డు ఏర్పాటు చేయడం లేదు. 2011లో కాకినాడ సమీపంలో తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ నిర్వాహకులు మల్లిబాబు 500 కిలోల లడ్డును గణపతి చేతిలో ఉంచారు. ఓసారి వినాయకుడిని వాహనంపై ట్యాంక్ బండ్కు చేర్చి నిమజ్జనం చేసేందుకు క్రేన్ రాకపోవడంతో నెల రోజుల పాటు ట్యాంక్ బండ్ పై ఉంచారు. 2018 నుండి పర్యావరణం అనుకూలమైన బంకమట్టి విగ్రహాన్ని తయారు చేయడానికి గణేష్ ఉత్సవ కమిటీ అంగీకరించింది. హైదరాబాద్ మేయర్ అభ్యర్థన మేరకు 2022లో మట్టితో చేసిన 70 అడుగుల పర్యావరణ అనుకూల విగ్రహాన్ని మాత్రమే చేయాలని నిర్ణయించింది. విగ్రహాన్ని హుసేన్ సాగర్ సరస్సు వద్ద తీసుకెళ్లే బదులు ఇక్కడనే నిమజ్జనం చేయాలని తెలియజేశారు. 2024లో 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2025లో 1 అడుగు తగ్గించి 69 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సెప్టెంబర్ 7వ తారీఖు నాడు చంద్రగ్రహణం ఉండడం వలన 6వ తారీఖు నాడు నిమజ్జనం చేయడానికి ఉత్సవ కమిటీ తీర్మానించింది.